నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నంబర్ సిస్టమ్‌లో ఇప్పుడు మీకు మూడో వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా మిగతావి. సో, మీకు మొన్న చెప్పాను పర్ఫెక్ట్ నంబర్స్ వరకు అయితే మీకు క్లారిటీగా చెప్పడం అయితే అయింది. ఇప్పుడేమొచ్చి కోప్రైమ్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటి? కోప్రైమ్స్కి ఇంకో పేరు రిలేటివ్ ప్రైమ్స్. సో, రిలేటివ్ ప్రైమ్స్ అంటే ఏంటి ఇప్పుడు మీకు చెప్తాను. ఒక 2 నెంబర్స్ అవి ఏవైనా కావచ్చు. వాటి యొక్క హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 1 అయితే దాన్ని కోప్రైమ్స్ అనేసి అంటాము. 2 నెంబర్స్ whose HCF is 1. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 1 అయితే ఈజ్ సెడ్ టు బి కోప్రైమ్స్. ఓకేనా? అంటే ఏ 2 నెంబర్స్ అయినా తీసుకున్నాక వాటి హెచ్సిఎఫ్ మనం కట్టాలి. ఒక నెంబర్కి హెచ్సిఎఫ్ తీసుకున్నాం, రెండో నెంబర్కి హెచ్సిఎఫ్ తీసుకొని వారెన్నిటిలో కామన్ ఫ్యాక్టర్స్ అనేది 1 అయితే దాన్ని అనమాట కోప్రైమ్స్ అనేసి అంటాము. సో, దానికి ఎగ్జాంపుల్స్ 2, 3 అనేది ఒక ఎగ్జాంపుల్. ఇంకొకటి 8, 9 వీటిని అనమాట కోప్రైమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2, 3 తీసుకుందాం. 2 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2. అదేవిధంగా 3 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1. సో, 1 ఈజ్ ద ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇంకోటి కామన్గా లేదు కాబట్టి 1 అనేది ఉంది కాబట్టి 1 ఈజ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 8కి 9 చూద్దాం. 8 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 4, 8. 9కి 1, 3, 9. ఓకేనా? వీటిలో కామన్గా ఏంటుంది? 1 ఉంది. సో, ఇక్కడ కూడా 1 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్. సో, ఇలాంటి నెంబర్స్కి మనం కోప్రైమ్స్ లేదంటే రిలేటివ్ ప్రైమ్స్ అనేసి మనం అంటాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్ కోసం తెలుసుకుందాం. నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి? ట్విన్ ప్రైమ్స్ అంటే 2 ప్రైమ్ నెంబర్స్ whose difference is 2. అంటే ఇక్కడ మనం ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. వాటి యొక్క డిఫరెన్స్ అనేది 2 అయితే, అంటే పక్క పక్కన ఉన్న నెంబర్స్ అనమాట. వాటి యొక్క డిఫరెన్స్ అనేది 2 అయితే దీస్ నెంబర్స్ ఆర్ సెడ్ టు బి ట్విన్ ప్రైమ్స్ అనమాట. ఓకేనా? అంటే ఏ ప్రైమ్ నెంబర్స్ అయితే వాటి యొక్క డిఫరెన్స్ అనేది 2 అవుతుందో వాటిని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అనేసి అంటాం. ఆ నెంబర్స్ అనేవి పక్క పక్కన కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5. ఓకేనా? నెక్స్ట్ 1 5, 7. అండ్ ద నెక్స్ట్ 11, 13. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. 3కి 5కి మధ్య డిఫరెన్స్ 2 అవుతుంది. 5కి 7 మధ్యన 2. అలాగే 11కి 13 మధ్య డిఫరెన్స్ 2 అనమాట. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏం అర్థమైంది అంటే ట్విన్ ప్రైమ్స్ అంటే 2 ప్రైమ్ నెంబర్స్ హూస్ డిఫరెన్స్ ఇస్ 2. వాటి మధ్యన డిఫరెన్స్ కానీ 2 అయితే వాటిని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాం. ఓకేనా? ట్విన్ ప్రైమ్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. రేషనల్ నెంబర్స్. సో, రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద p/q ఫామ్. ఏ నెంబర్స్ని అయితే మనం p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తామో దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. నెంబర్స్ విచ్ కెన్ బి
expressed as p by q form. ఇంకా ఇందులో p and q are integers as well as q not equal to 0. ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయితేనే దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. అంటే ద నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్ పీ బై క్యూ ఫామ్. అంటే ఒక 2 నెంబర్స్ అనేవి పీ బై క్యూ ఫామ్లో ఉండి అదేవిధంగా పీ అండ్ క్యూ అనేవి ఇంటిజర్స్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా క్యూ అనేది డినామినేటర్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ 1/8 -8/11 or 0, 6, 5 and 2/3 ఎక్సెట్రా. ఓకేనా? అంటే పీ బై క్యూ ఫామ్లో ఉండాలి అండ్ క్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. పీ కామా క్యూ అనేది దట్ షుడ్ బి ఇంటిజర్స్ అయి ఉండాలి. సో ఈ ప్యాటర్న్ ఫాలో అయితే కానీ దీన్ని రేషనల్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ కోసం చెప్తాను. What are called irrational numbers? ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నెంబర్స్ని మనం డెసిమల్స్లో చూపించేటప్పుడు, డెసిమల్స్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఆ వచ్చిన నెంబర్ అనేది ఎలా ఉండాలంటే నాన్ టెర్మినేటింగ్ అయి ఉండాలి. అదేవిధంగా నాన్ రిపీటింగ్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకేనా? ఈ రెండు ఫాలో అయితే వాటిని మనం ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. Numbers which when expressed as decimal form that would be non-terminating and non-repeating నెంబర్స్. ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ నెంబర్స్ అంటే మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఎగ్జాంపుల్స్ √2, √3, √5. ఇంకొక డెసిమల్ ఫామ్ చెప్తాను. 0.2137645. అంటే ఇక్కడ చూడండి 0 పాయింట్ తర్వాత ఇక్కడ నెంబర్స్ అన్నీ వేరువేరుగా ఉన్నాయి. 2137645 అలా ఇలా రావాలి. ఇలా కాకుండా 0.21333 ఇలా 333 వచ్చిందంటే ఇక్కడ అర్థం ఏంటి? రాసుకునేటప్పుడు 2.2133 అనేది రిపీటింగ్ అయితే పైన చిన్న బార్ పెడతామన్నమాట. అంటే అక్కడ అర్థం ఏంటి? 3 అనేది కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది. ఇలా రాకూడదు. ఇలా రాకుండా అంటే ఇలా రిపీటింగ్ వర్షన్లో రాకుండా ఇలా 2137645 ఆ విధంగా కానీ డెసిమల్స్ అనేవి వస్తే దట్ షుడ్ బి కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇర్రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ ఇప్పుడు చెప్పినందుకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇంకా కొన్ని అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.